నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్. సో ఇవన్నీ మనకు ఫుడ్ కేటగిరీలో ప్రోడక్ట్స్. ఇవన్నీ ఫుడ్ కేటగిరీ. సో పింక్ సాల్ట్ మీకు ఐడియా ఉంది. అవును, పింక్ సాల్ట్ ఇది హెల్దీ. అసలు నార్మల్ సాల్ట్ కి పింక్ సాల్ట్ కి తేడా ఏంటి అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. ఏం లేదు, ఇది హెల్త్ బెనిఫిట్స్ మనకి ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అండ్ నాన్ అయోడైజ్డ్. సో మనకు ఇది వచ్చేసి మనకు ఇండియాలో చాలా మంది పింక్ సాల్ట్ అంటే ఫ్యాషన్ కోసం వాడతారు, బట్ దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలియదు. యా, దీనికి ఏంటంటే మనకు ఇండియాలోనే దొరకదు. ఇది మనకు హిమాలయస్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఇది వయా పాకిస్తాన్ అటు వెళ్ళేసి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనకు వస్తుంటుంది అనమాట. సో అందుకోసమే మనకు ఎక్కువ దొరకదు. సో ఇప్పుడు మనకు లభిస్తుంది అనమాట. బాక్స్ రూపంలో వస్తుంది. దాన్ని క్రష్ చేసి మనము పౌడర్ ఫామ్ అది గ్రాన్యుల్ ఫామ్ లో చేసుకున్నాం అనమాట. అది నెక్స్ట్ బ్లాక్ పెప్పర్. ఇది మైసూర్ దగ్గర నుంచి వస్తుంది మనకు. అక్కడ ఆర్గానిక్ ఫామ్, కౌవేస్ ఫార్మింగ్ చేస్తున్నారు, అక్కడ నుంచి వస్తుంది అనమాట మనకు. అండ్ ఇది వచ్చేసి ఈత బెల్లము. ఈత బెల్లం ఎందుకంటే మనం చాలా సార్లు తాటి బెల్లం టీ తాగుతాం, చాలా ఫేమస్ అంటారు. బట్ ఇది ఈత బెల్లం అంటే ఇది కూడా ఫేమస్ అవబోతుంది. అది ఆల్రెడీ ఫేమస్. ఏంటంటే మనకి ఇక్కడ తెలియదు. మనకి ఇక్కడ బెంగాలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు సైలెంట్ గా తీసుకొని వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఎంత ఏమి అని కూడా అడగరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ దొరకదు. సో ఎస్పెషల్లీ వాళ్ళ ఫెస్టివల్స్ కి మనం ఎలాగ స్వీట్స్ చేసుకున్నామో వాళ్ళు రసగుల్లా, పాయసం ఇలాంటివన్నీ వాళ్ళు కంపల్సరీ. ఇది మ్యాండేటరీ అనమాట ఈత బెల్లం. మనకి ఇది ఇప్పుడు మీరు ఇది సిరప్ లాగా చూసారు కదా, ఇది సెమీ సాలిడ్ వస్తుంది అండ్ సాలిడ్. ఇప్పుడు ఈ బాక్స్ లో ఉన్నది సాలిడ్ వర్షన్ అనమాట, బెల్లం లాగా. బెల్లం లాగా. ఇది చూడండి, ఇది ఈత బెల్లం అంట. ఇప్పటిదాకా మనం లిక్విడ్ వెర్షన్ లో చూసాం, బట్ ఇది సాలిడ్ వెర్షన్ లో. స్మెల్ కూడా బాగానే ఉంది. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళు కూడా కంపారిటివ్లీ మన రెగ్యులర్ బెల్లంతో. సార్ ఇప్పుడు తాటి బెల్లం చూసి ఇది ఈత బెల్లం తయారు చేస్తున్నారా? లేదు, ఇది ఎప్పటి నుంచో ఉండేది. కాకపోతే ఇది ఇక్కడ చేయరు కాబట్టి మనకు ఐడియా లేదు. మనకు పసుపు, కారం పొడి. ఇది ఏంటంటే మనకు తెలిసిన ఫార్మర్స్ ఉన్నారు ఈ రెండు. సో వాళ్ళకి ముందే మనం బుక్ చేసేస్తాం అనమాట. మీరు వాట్ ఎవర్ అంటే జనరల్ గా ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళు గ్రో చేస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవడం. ఈ మధ్యన కారంలో కూడా కెమికల్స్ కలిపి రెడ్ కలర్ లో కలర్స్ యాడ్ చేస్తున్నాం. అందుకోసం మనం అట్లా బయట నుంచి వెళ్ళాము. మనకు తెలిసిన ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి ముందే మనం బుక్ చేసేస్తాం. మీ దగ్గర నుంచి ఎంత అయితే పంట వస్తుందో మనమే తీసుకుంటాం అనేసి వాళ్ళ దగ్గర నుంచి. అది ఎంత వచ్చినా కూడా, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా వాళ్ళకు దానికి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మినిమం అమౌంట్ వాళ్ళకి పే చేసేసి మనం తీసుకుంటాం అనమాట. సో మనకు కంప్లీట్ గా ఇది ఆర్గానిక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు గ్యారంటీ ఇస్తున్నాం, అది మీకు పంట తక్కువ వచ్చింది కదా అనేసి మీరు కెమికల్ కొట్టద్దండి, పురుగు వచ్చింది అనేసి. సో అది తక్కువ వచ్చినా కూడా మేము మీకు ఇచ్చే అమౌంటే ఇచ్చి తీసుకుంటాం అనేసి గ్యారంటీ ఇచ్చే మనం తీసుకుంటాం. సో మనకు కంప్లీట్ గా ఆర్గానికల్లీ ఇది కారం పొడి అండ్ పసుపు అనమాట. అండ్ మనకి ఇంగు కూడా ఉంది. అండ్ ఇది తాటి బెల్లము ఇప్పుడే అన్నారు కదా. సో ఇది మనకు తమిళనాడు నుంచి వస్తుంది. అక్కడ మనకు ప్యూర్ గా గ్రో చేస్తారు, తయారు చేస్తారు. ఇది చూడండి, ఇప్పటి వరకు ఈత బెల్లం అయితే చూసారు. ఇది తాటి బెల్లం అంట. ఎక్కడ నుంచి సార్ వస్తుంది? ఇది తమిళనాడు నుంచి. కానీ ఇది మొత్తం స్మెల్ హెవీగా ఉంది. అది స్మెల్ లేదు, బట్ స్మెల్ హెవీగా ఉంది. ఇది ఎక్కువ స్మెల్. తమిళనాడు నుంచి వస్తుంది. ఓకే, గ్రేట్. ఇది ప్యూర్ తాటి బెల్లం అన్నమాట. సో తాటి బెల్లం చూసారు, ఈత బెల్లం. ఇది షుగర్ కేన్ బెల్లం. షుగర్ కేన్ నార్మల్ రెగ్యులర్ గా వాడే బెల్లం. ఇది మనకు బెల్గాం నుంచి వస్తుంది. సో మనకు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది బెల్గాం నుంచి ఉంది, ఇంకోటి హంపి దగ్గర ఒక ఫార్మ్ ఉంది, అక్కడ నుంచి వస్తుంది. వైజాగ్ నుంచి ఒక ఫార్మర్ ఉన్నారు. సో మనకు డిఫరెంట్ అంటే ఇయర్ రౌండ్ దొరకదు అనమాట. అంటే తక్కువ మోతాదులో మనకు ఆర్గానిక్ ప్రొడ్యూస్ వస్తుంది కాబట్టి సో మనకి ఆ టైంకి ఏ ఫార్మర్ దగ్గర అవైలబుల్ ఉంటే అక్కడ నుంచి మనము తీసుకొస్తాం అనమాట. సో ప్రస్తుతానికి ఇది వచ్చేసి మనకు బెల్గాం ఫార్మర్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. మీకు ఏ ఫార్మర్ దగ్గర అవైలబిలిటీ ఉంటే అక్కడ తీసేసుకుంటారు. యా, మనకు ఆ సీజన్ లో మాక్సిమం మీరు ఎక్కువ కేరళ, కర్ణాటక, తమిళనాడు ఉన్నట్టు ఉన్నాయి ఎక్కువ ఐటమ్స్ అన్ని. ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్స్. మనకు గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది, సాఫ్లవర్, నువ్వులు ఉంది, కోకోనట్ ఉంది. సో మన కోకోనట్ కర్ణాటక నుంచి వస్తుంది. అండ్ నువ్వులు, పల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. కుసుమ మనకు లోకల్ గా ఇక్కడ తెలంగాణలోనే గ్రో అవుతుంది కాబట్టి ఇక్కడే అనమాట. సో ఇవన్నీ మనం గ్లాస్ బాటిల్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎందుకంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం అనేసి ఈ ప్లాస్టిక్ వాడకుండా గ్లాస్ బాటిల్ లోనే ఇస్తాము. అండ్ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు లేదంటే ఇటు షాప్కి వచ్చి తీసుకుని వెళ్ళే వాళ్ళకి గ్లాస్ బాటిల్లోనే తీసుకెళ్తారు.
వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాష్ చేసి రిటర్న్ తీసుకొస్తారు బాటిల్. మళ్ళీ నెక్స్ట్ బాటిల్ మీద వాళ్ళకు 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం అనమాట. ఓకే. సో రీయూజ్ అనే కాన్సెప్ట్ అలవాటు చేయడం కోసం, ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది గ్లాస్ జార్లో. అందుకోసం ఈ కొద్దిగా కష్టమైన కూడా ఈ గ్లాస్ బాటిల్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం అనమాట. ఓకే. ఈ నాటుకోడి గుడ్లు ఏంటి సార్? ఇవి నాటుకోడి కాదు, ఇది గిరిరాజ కోడి అనమాట. గిరిరాజు కూడా యా, ఈ పెద్ద సైజులు ఉన్నాయి. అంటే సీజన్ బట్టి మారుతుంటది, చిన్న వస్తుంటుంది, పెద్ద వస్తుంటుంది. ఇది గిరిరాజ కోడి. సో ఇది వచ్చేసి మనకు కర్ణాటక వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేసిన కోడి అనమాట. సో కోడి రెగ్యులర్ గా గుడ్డు పెట్టడానికి కోసం అనేసి ఇది డెవలప్ చేసిన కోడి. దానికి ఆ కోడికి ఏంటంటే మనము రెగ్యులర్ గా ఇచ్చే స్టెరాయిడ్స్ అవన్నీ ఏం లేకుండా మిల్లెట్స్, ఆకుకూరలు, దీనికి పసుపు మిక్స్ చేస్తాం. అంటే జనరల్ గా మనకు టర్మరిక్ తెలిసింది, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి. సో బయట నుంచి స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా పసుపు మిక్స్ చేసిన ఫీడ్ తో మనకు ఎగ్స్ వస్తాయి అన్నమాట. దీని యొక్క కాస్ట్ జెన్యున్ గా దొరికేదని ఎంత? లేదు, ఇది ఎక్కువ ఉంటుంది మనకి. ఈచ్ ఎగ్ 15 రూపీస్ పడుతుంది. అంటే నేను బయట 20 రూపీస్ అని విన్నాను. 20 రూపీస్ అంటే అది నాటు ఎగ్స్ ఉండొచ్చు, అంటే ఇవే కొంతమంది అంటే వాళ్ళకి డిమాండ్ ఉంటే ఎక్కువ అమ్మచ్చు కూడా. అంటే ఎక్కువగా బ్రౌన్ ఉంటే ఏమనుకుంటారు అంటే నాటుకోడి అనుకుంటారు, బట్ అది కంపల్సరీ కాదు. సో ఆ ముసుగులో ఈ గిరిరాజ కోడి కూడా నాటుకోడి గుడ్డి అని చెప్పి అమ్ముకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. ఎక్కువగా నమ్ముతారు సార్ వీటిని చూసేసి. మనం అంటే ఓపెన్ గా చెప్తాం ఇది అనేసి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం. నాటుకోడి అని అప్పదని చెప్పాల్సిన పర్లేదు అనమాట. కాకపోతే మనం ఇచ్చే ఫీడ్ ఆర్గానిక్ ఇస్తాము అంతే అనమాట. ఈ అల్లం ఇవి పసుపు సీడ్. ఇది పసుపా? ఓకే, అల్లం అనుకున్నా సార్ చూసి. ఓకే, పసుపు సీడ్ అంట మనకి. ఇప్పుడు చూసారు ఎప్పుడైనా పసుపు సీడ్ ఎలా ఉంటుందో? ఇది భూమిలో నాటుకుంటారు, ఇది నాటుకుంటే మొక్క మొలిసిద్ది. మనకు యాక్చువల్ సీజన్ వచ్చేసి మే, జూన్ అనమాట. కాకపోతే కొంతమంది ఇప్పుడే ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటారు అనమాట. అంటే ఆ టైంకి వస్తే మనకి ఏంటంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తాం కదా, సో ఆ టైంకి ఫార్మర్ దగ్గర ఉండకపోవచ్చు. అందుకోసం గార్డెనర్స్ ఏం చేస్తారు అంటే సిటీలో ఉన్న వాళ్ళు ముందే తీసుకొని పెట్టుకుంటారు, స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ మంత్ లో అలాగే ఏం చేస్తారు అంటే అవి మెల్లిగా మొలకలు వస్తాయి. సో అప్పుడు దాన్ని నాటుకుంటారు అనమాట. సో నెక్స్ట్ వాళ్ళకి 1 year లో ఇంట్లోనే పసుపు గ్రో చేసుకొని దాన్ని పొడి చేసుకొని వాడుకుంటారు. అలాగా ఇవి వచ్చేసి నువ్వులు సార్, బ్లాక్ నల్ల నువ్వులు. ఇది కూడా ఆర్గానికల్లీ గ్రోన్ అనమాట, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవి. ఓకే. సో ఇది వచ్చేసి మనకు మొరింగా పౌడర్. సో ఇది కూడా మనకు మైసూర్ నుంచి వచ్చింది. అక్కడ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన తోటలోంచి మనకు వచ్చిన ఆకుని పౌడర్ చేయడం. దాని పౌడర్ దేని పర్పస్ సార్? ఇది మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటర్ కలుపుకుని మార్నింగ్ వాటర్ లో వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు, లేదంటే మనం రైస్ లో మిక్స్ చేసుకోవచ్చు, కూరల్లో కలుపుకోవచ్చు, అట్లా సప్లిమెంట్ లాగా వాడుకోవచ్చు అనమాట. అలాగా. సో ఇది వచ్చేసి డయా ఫుడ్. ఇందులో 18 ఇంగ్రీడియంట్స్, సీడ్స్, నట్స్ అన్ని ఉంటాయి. మనము మ్యాగీ టైప్ లోనే చేసుకోవచ్చు, వాటర్ లో మిక్స్ చేసి 8 to 10 minutes బాయిల్ చేస్తే కిచడీ లాగా అవుతుంది. సో ఇది ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీల్ అనమాట. అందులో ఏమైనా నట్స్ లేకపోతే మన ఓట్స్ అలాంటివి వేసుకొని తింటారా లేకపోతే? లేదు, ఆల్రెడీ ఇవన్నీ 18 types ఆఫ్ నట్స్ ఉన్నాయి అన్నమాట. సూప్ టైప్ లో, కిచడీ టైప్ అయిపోతుంది అన్నమాట మనం బాయిల్ చేసిన తర్వాత. సో ఇది వచ్చేసి క్లినికలీ టెస్టెడ్ మన నిమ్స్ హాస్పిటల్లో అప్ టు 3 years క్లినికలీ టెస్టెడ్. అండ్ ఈ ప్రోడక్ట్ మన డయాబెటిక్ వాళ్ళకు చాలా బెనిఫిట్ అనమాట. అంటే ఎవరైనా తినచ్చు, నార్మల్ పీపుల్, హెల్తీ పీపుల్ లైక్ మనం కూడా తినచ్చు. కాకపోతే డయాబెటిక్ పీపుల్, ఇన్సులిన్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇది కంటిన్యూస్ గా ఒక 3 months డైలీ బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ తగ్గిపోయి ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ స్టేజ్ కి వచ్చేస్తారు అనమాట. సో అలాగా హెల్తీ ఫుడ్ అనమాట. అండ్ ఈవినింగ్ టైమ్స్ మనం వెళ్ళి బయట జనరల్ గా ఆఫీస్ అట్లా అంటే బయటకి వెళ్ళి ఏదో బజ్జీలు అలా తినేస్తున్నాం, అలా కాకుండా ఆఫీస్ లో కిచెన్ ఉందంటే ఇది చేసుకొని అక్కడే తినేయచ్చు అనమాట. హెల్తీ ఫుడ్, టేస్ట్ కూడా బాగుంటుంది, కొద్దిగా మ్యాగీ టైప్ లో ఉంటుంది అన్నమాట టేస్ట్. అండ్ ఇవి కూడా ఇవన్నీ మనకు పల్లీలు, ఇవన్నీ ఆర్గానికల్ అనమాట. షర్బతి వెరైటీ, ఆటా ఫ్లవర్, పొట్టు తీయని మినపప్పు, కందిపప్పు కూడా ఉంటుంది, బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అది. అంటే ఇప్పుడు కొత్త ఇది కందులు రావాలన్నమాట. దాన్ని ప్రాసెస్ చేసి విత్ పొట్టు ఉంటుంది మనకు, మనం పొట్టుతోనే ప్రమోట్ చేస్తాం అనమాట.